ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం పద్మవ్యూహం 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 హాయ్ మమ్మీ హాయ్ డాడ్ మమ్మీ డాడీలు ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండడం అది ఈ టైంలో ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ నీకు 100 years రా నీ విషయమే ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం అదేరా నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తావని చెప్తున్నాను నువ్వు వచ్చేసావు ఓ అదా నాకేం తెలుసు డాడీ ఇవాళ త్వరగా ఇంటికి వెళ్ళిపోయే మూడ్లో వస్తారని నాకు ఈ విషయం ముందే తెలుసుంటే డాడ్ హ్యాపీగా ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్కి వెళ్ళేవాడిని బిలియర్డ్స్ ఆడి చాలా రోజులైంది మమ్మీ ఓ అయితే నువ్వు వెళ్ళు నేను డాడీ కలిసి ఇంటికి వెళ్తాం క్యారీ ఆన్ థ్యాంక్ యూ డాడ్ బాయ్ మమ్మీ బాయ్ డాడ్ బాయ్ బాయ్ వర్ధన ముందు పెళ్లి విషయం ఎందుకు ఎత్తలేదు ప్రతి విషయానికి ఒక టైం ఉంటుంది ఒక ప్లేస్ ఉంటుంది ఎక్కడ ఏ విషయం మాట్లాడాలో ఈ వైదేహికి తెలుసు వాడితో కాస్త తెలివిగా చెప్పొప్పించాల్సిన వ్యవహారం ఇది ఇంతకు ముందులా వాడే తప్పుడు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త పడాలి పైగా వర్మ మనకు బిజినెస్ లైన్లో బాగా ఉపయోగపడే వ్యక్తి వాట్ యు సే మన అభిప్రాయాలకే ముందు చేసుకోబోయేవాడు కన్విన్స్ అవ్వాలి కన్విన్స్ చేయాలండి ఇంతమంది కన్స్యూమర్స్ ని మార్కెట్ లో మనం కన్విన్స్ చేస్తున్నాం ఇంట్లో కొడుకుని చేయలేమా వ్యాపారంలో లౌకించాలి కానీ కుటుంబంలో ఐకమత్యం కావాలి లేకపోతే చాలా కష్టం మీరెన్నైనా చెప్పండి మిస్సెస్ వర్మకి నేను మాట ఇచ్చాను వాళ్ళని విధాలా బిజినెస్ లో నాకు హెల్ప్ అయ్యే వ్యక్తులు వర్ధనికి వాళ్ళమ్మాయితోనే పెళ్లి జరగాలి వాణ్ణి నేను ఒప్పిస్తానుగా సరే ఇక ఆఫీస్ చాలించి ఇంటికి బయలుదేరదామా సరే పదండి
కొబ్బరి బొండం తాగుదామా? చల్లగా ఉంటుంది. సరే. బాబు 2 మంచి నీళ్లున్న కాయలు కొట్టవయ్యా. అలాగే. ఉండు. ఇది కొట్టు. మీ కొబ్బరి బొండాల గురించి బాగా తెలిసినట్టుందే. లోపల నీళ్ల శబ్దం వస్తుందో లేదో చూశాను. బ్రహ్మ విద్యం కాదు. అక్కడే పప్పులో కాలేశారు. నిండా నీళ్లుంటే శబ్దం వినపడదు. ఓ, చాలా విషయాలు తెలుసండి. సంతోషం. కానీ వీడి ముందే నా పరువు తీయాలా? చూద్దామా ఎవరు ముందు తాగేస్తారో. ఒకసారి కారాపండి. ఏమైంది? ఒక్కసారి అటు చూడండి. ఆ అమ్మాయి గౌరీ కదూ? అవును. మెళ్ళలో మంగళసూత్రాలు, పక్కనెవరో ఒక అతను. గౌరీకి పెళ్ళైన విషయం నాతో చెప్పలేదే? నాకు తెలియదు, కనుక్కోవాలి. అక్కర్లేదు, దారిద్రం వదిలిపోయింది. పోనివ్వండి. శ్యామ్ గడు ఏమన్నాడ్రా? నాగేంద్రన్న పంపించిండను గాని మాట్లాడకుండా కాల్ చేసేసిండన్నా. తెలివైనడు. లేకపోతే లేపేసేటోనన్నా. నీ పేరేంటి? శివ. నీ పేరు? శ్యామిలి. నేను జాబిల్లి అని పిలుస్తాను. అలా పిలిస్తే నువ్వు నవ్వుతూ రావాలి. ఇలా నవ్వు. అదే శివ పద. శివ కూర్చో. అహల్య, శివకు కూడా వడ్డించు. గట్లనా? మరి ఆ కథలు మా శ్యామిలికి నచ్చాయా? శ్యామిలి కాదు, జాబిల్లి అను. శివ నాకు జాబిలి అని పేరు పెట్టాడు. జాబిలా? బాగుంది. నువ్వు వెళ్ళి ఆడుకో. వెళ్ళమ్మా, నాన్నని అన్నం తినని. శివ, ఇంకొంచెం అన్నం పెట్టనా? వద్దమ్మగారు. అమ్మగారు కాదు, అన్న భార్యని వదినా అని పిలవాలి. వదినా అను. ఎన్నిసార్లు అన్నం పెట్టి నీ రుణం తీర్చుకోగలనయ్యా. నా ఇంటి వెలుగుని కాపాడావు. శివ, వదింతాను మొహమాటం ఎందుకు? కడుపు నిండా తిను. అలాగే అన్నా. కూర వేయనా శివ? వద్దమ్మా. వద్దొదినా. ఒరే యాదగిరి, రేపు మన శివకి ఓ 4 జతల బట్టలు కుట్టించు. అలాగే అన్న. వెళ్ళొస్తానమ్మా. ఫోన్ చేస్తూ ఉండండి. అలాగే మావయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. నా ఆరోగ్యానికి ఇంకో 20 ఏళ్ళు ఏ ఢోకా లేదమ్మా. మా చంటిగాడిని కళ్ళల్లో పెట్టి చూసుకునే నీలాంటి కోడలు దొరికాక ఇంకా నాకు ఏ వరీ లేదమ్మా. ఒరే చంటి, అమ్మాయి చెప్పినట్టు విను, సతాయించకు. ఏంటి నాన్నగారు మరీ చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నారు? ఇంకా నువ్వు నాకు చంటాడివే కదరా. వెళ్ళొస్తానమ్మా.
గుండెల మీద నుంచి పెద్ద భారాన్ని దింపుకుంటున్నావా గౌరీ? అవును. ఎప్పుడెప్పుడు ఈ నాటకానికి తెరదించి వర్ధన్ జీవితంలోకి అడుగు పెడదామా అనుంది. ఇదిగో మీ సొమ్ము భద్రంగా అప్పచెప్తున్నాను. ఇది మామూలు తాడు. అదే నీ మెడలో ఉంటే మాంగళ్యం. స్థానాలను బట్టి విలువలు మారుతూ ఉంటాయి కదా. అవును, నేను నా స్థానానికి వెళ్ళడమే మంచిది. ఇంకా ఈ రోజుతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. అలాంటి మాటలొద్దు గౌరీ. జీవితంలో మనం కలిసి మాట్లాడుకోలేవేమోనని భయమేస్తోంది. ఎందుకా భయం? మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు గౌరీ? తాత కూడా పోయాడుగా. వర్ధన్తో పెళ్ళయ్యే వరకు ఎక్కడుంటావు? అదే ఆలోచిస్తున్నాను. తాత తోడు కూడా లేని ఒంటరిదాన్నయ్యాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు మన క్వార్టర్స్లోనే ఉండొచ్చు. ఇంకో సంగతి, నువ్వు ఉద్యోగం కూడా మానేయక్కర్లేదు నీ పతిదేవుడి ఇంటికి వెళ్లే వరకు. థ్యాంక్ యూ చంటి. ఆ మాట నేను చెప్పాలి. ఎన్నో అపరిందలు పడి కూడా నన్ను ఆదుకున్నావు. మా నాన్నగారికి ప్రాణదాతవయ్యావు. చాలాసార్లు నేను నిన్ను కష్టపెట్టాను, అయినా ఓపిగ్గా భరించావు. నా వల్ల జరిగిన తప్పులకి నన్ను క్షమించు గౌరీ. చాలు చాలు, మరీ అంత పెద్దరికం అక్కర్లేదు శ్రీమాన్ చంటిబాబు గారు. కొంత మీకొచ్చే శ్రీమతి కోసం దాచుకోండి. ఆ గీత నా చేతిలో లేనట్టుంది గాని వెళ్లే ముందు ఓ విషయం గుర్తుపెట్టుకో. నీకే కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నేనున్నాను అనే స్నేహితుడు ఒకడున్నాడని. తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను చంటి. థ్యాంక్ యూ. నెమ్మది నెమ్మదిగారా. ఏమి నెమ్మది? 3 రోజులైంది అన్న మొహం చూసి. ఎందుకురా మాకీ గుండెకోత? నాన్నగారు చెప్పినట్టు విని ఆయన చూపించిన మార్గంలో నడవచ్చు కదా. నాకు ఆయనన్నా ఆయన మార్గం అన్నా కూడా అసహ్యం. తప్పురా. ఆయన్ని తండ్రి అలా ఒక్కనాడైనా బిహేవ్ చేశాడా? శత్రువులా ప్రవర్తిస్తాడు. నేను పాడైపోవడమే ఆయనకు ఆనందం అనుకుంటా. అవే మాటలరా. ఏ తండ్రి అలా అనుకోడు. ఆయన ఏం చెప్పినా నీ మంచి కోసమే. నా మాట నమ్ము. నమ్మాలంటే నువ్వు ఓ పని చేయాలి. ఏమిట్రా అది? నాకు 10 లక్షలు ఇప్పించు. అమ్మో, ఎందుకురా అంత డబ్బు? తాగి తందనాలాడడానికి కాదులే, బిజినెస్ పెట్టుకోవడానికి. మన బిజినెస్ ఉండగా నీకు వేరే బిజినెస్ ఇట్స్ ఎందుకురా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. శభాష్. కన్న తల్లికి తెలియకూడనిది, తండ్రి అడగకూడనిది ఏ బిజినెస్ చేస్తావురా నువ్వు? దొంగసారా అమ్ముతావా? స్మగ్లింగ్ చేస్తావా? ఏమండి? నువ్వు ఆగు శారదా. లేరా, లే ముందు. ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? ఏమండి, వాణ్ణి భోజనం చేయనీయండి. బాగా ఆకలి మీద ఉన్నట్లున్నాడు. ఉండాలి. ఆకలేసి అన్నం మెతుకు విలువ తెలియాలి. అప్పుడు కష్టం విలువ, ఆ కష్టంలోంచి వచ్చే డబ్బు విలువ తెలుస్తుంది. ఇలా బలాదూర్లా తిరిగే వెధవకి కూర్చోబెట్టి కడుపు నింపే నీలాంటి తల్లులున్నంత వరకు ఈ దేశం బాగుపడదు. ఆదర్శ్, లేవకు. అన్నం తిని వెళ్ళు. పెట్టారుగా కడుపు నిండా, ఇంకేం కావాలి? నేను అడిగింది ఇప్పించు, ఉంటాను. ఏంట్రా నువ్వు అడిగింది? మా పరువు మనశ్శాంతి ఎప్పుడో పట్టుకుపోయావు. ఇంకేం కావాలి? మా ప్రాణాలా? వాడు 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 10 లక్షలు ఇస్తే ఏదో బిజినెస్ పెట్టుకుంటాట. 10 పైసలు కూడా ఇవ్వను, బొమ్మను. అంతేనా? అంతే. ఏమండి, తొందరపడకండి. లేదు శారదా, తొందరపడటం లేదు. నిదానంగానే మాట్లాడుతున్నాను. అందుకే వీడు ఇంకా నా కళ్ళ ముందు నిలబడున్నాడు. లేకపోతే వీడు చేసిన పనులకి 2 కాళ్ళు విరక్కొట్టాలి. పాపం, ఆ సేటు తన కూతురు మోసపోయిందని కుమిలిపోతున్నాడు. ఆ అమాయకురాలు వీణ్ణి నమ్మినందుకు అన్ని విధాలా మోసపోయింది. వెళ్ళమను. వెళ్ళి ఆ సరస్సు తండ్రి కాళ్ళ మీద పడి క్షమించమని అడగమను. ఆయన దయతలిస్తే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాళ్ళింట్లోనే తలదాచుకోమను. వాడికదే మిగిలిన దారి. ఏమండి, నా మాట వినండి. ఏమండి?
ఆదర్శ్ నువ్వా? లోపలికి రా. రా కూర్చో. ఎలా ఉన్నావు? ఎలా ఉంటానో నీకు తెలీదా ఆదర్శ్? అన్నీ పోగొట్టుకున్న దానిలా, బతకాలి కాబట్టి బతుకుతున్న దానిలా ఉన్నాను. ఇప్పుడు ఏమైపోయిందని ఆ ఏడుపు? వయసు తొందరలో ఇంగితం పోగొట్టుకున్నాను. ఆ తర్వాత నీ రిజెక్షన్ వల్ల జీవితమే పోగొట్టుకున్నాను. ఆ పైన ఇది మాత్రం ఎందుకన్నట్టు 7 నెలలు మోసిన గర్భాన్ని పోగొట్టుకున్నాను. ఇంకా నాలో ఏం మిగిలిందిలే పోగొట్టుకోవడానికి. అక్కడ మా నాన్న క్లాసులు భరించలేక నీ దగ్గరికి వస్తే నువ్వు మొదలెట్టావా? అసలు ఎందుకులా మీరంతా ఓల్డ్ మోడల్గా ఆలోచిస్తారు? పెళ్ళి, పిల్లలు, ఇంతకు మించి జీవితంలో వేరే థ్రిల్స్, ఆనందాలు లేవా? ఎదుటి వాళ్ళని బాధ పెట్టి మనం థ్రిల్ పొందకూడదు ఆదర్శ్. మా ఇంట్లో ఉండి ఆయనలాగా మాట్లాడడం నేర్చుకున్నావే. మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ లేదన్నమాట. అయితే వెళ్తాను. ఆదర్శ్ వెళ్ళక ఆదర్శ్, ప్లీజ్ ఉండు. నిన్ను చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నీతో హ్యాపీనెస్ పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఐ మిస్ యూ. అంకుల్ ఇంట్లో ఉన్నారా? డాడీ ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు? చిన్న పని. పెద్ద పనేం కాదులే. ఎప్పుడొస్తారు? వారం పట్టొచ్చు రావడానికి. ఆకలిగా ఉంది సరసు. అయితే ముందు భోజనం చెయ్యి రా. ఎవరే అర్ధరాత్రి అంకమ్మ శివాలు? ఎవరి అబ్బాయి? ఆదర్శ్ పిన్ని, మీ అల్లుడు ఆదర్శ్, మా లోకేశ్వర్ పిన్ని. ఓరిని అసాధ్యం కూలా, నువ్వేనట్రా ఇంత పని చేసింది? నువ్వు రా ఆదర్శ్, భోంచేద్దు గాని. తీసుకెళ్ళి బాగా పెట్టమ్మా. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాడు. మొదట్లో మీ బాబాయ్ కూడా అప్పుడప్పుడు ఇలాగే తొంగి చూసేవాడు. ఆ తర్వాత బైరాగ్ టికెట్ మీద హిమాలయాలకు వెళ్ళిపోయి ఇక తిరిగి రాలేకపోయాడు. దారి మర్చిపోయాడేమో పాపం. అమ్మా ఏం చేస్తున్నావే? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పడదని తెలుసు కదా, రా అమ్మా. మరి అమ్మ కూర్చివైపోయావే. మా పిన్ని కూతురు మోనిక. పిన్ని, ఇక మీరెళ్ళి పడుకోండి. పదా. వీళ్ళు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటారు? తెలీదు. మోనిక కంప్యూటర్ కోర్స్ చేయడానికి వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నావు ఆదర్శ్? ఏం లేదు. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు సరసు. శివ, తాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ గౌరిని విడిచిపెట్టి అనాథం చేసేశారు. పూర్తిగా అనాథం చేసేశారు. గౌరీ, ఏంటిది? ఏమైంది? ఇక్కడికి వచ్చేశాక నేనెంత ఒంటరినో మొదటిసారిగా నాకు అర్థమైంది. గౌరమ్మ తల్లి అంటూ ఆప్యాయంగా పిలిచే మా తాతని కూడా ఆ దేవుడు నాకు దూరం చేసేశాడు. నాకింకెవరున్నారు వర్ధన్? నేనున్నాను. నన్ను ప్రేమించినందుకు బదులుగా నీకెన్నో కష్టాలు వచ్చాయి. అయినా ఇంకా నన్ను ఇష్టపడుతూనే ఉన్నావు. ఎందుకు వర్ధన్? నువ్వు ఇలాంటి బాధాకరమైన మాటలన్నీ మానేయాలి. నీకో సర్ప్రైజింగ్ గిఫ్ట్ తెచ్చాను. ఏమిటది? చిన్న క్లూ ఇస్తాను, చెప్పుకో చూద్దాం. నీకు చిన్నప్పటి నుంచి దగ్గర నేస్తాం. నీ కంట్లో నలుసు పడితే ఆ కళ్ళలో నీళ్ళు వస్తాయి. నీ మనసుకు దెబ్బ తగిలితే అక్కడ నొప్పి తెలుస్తుంది. అలాంటి నేస్తాం ఎవరో చెప్పుకో. అలాంటి నేస్తాం ఇంకా లేడు వర్ధన్.
భగవంతుడు ఎప్పుడో నా శివని దూరం చేసి నన్ను దిక్కులేని దాన్ని చేసేశాడు. నాకింక ఎవరూ లేరు, ఎవరూ లేరు. గౌరీ